రైట్, బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. పొదిలిలో వైసీపీ అధినేత జగన్ పర్యటన సమయంలో శాంతి భద్రతలకు భంగం కలిగించిన ఘటనలపై వివరణ ఇవ్వాలని పోలీసులు కోరారు. జగన్ పొదిలి పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ శాంతి భద్రతలకు భంగం కలిగించారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు ఈ ఘటనతో సంబంధం లేని వ్యక్తులను అరెస్టు చేశారని వైసీపీ శ్రేణులు చెప్తున్నటువంటి బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, మురళి, ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి దర్శి నియోజకవర్గంలో జరిగినటువంటి పర్యటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో జరిగినటువంటి గందరగోళ పరిస్థితులకు సంబంధించినటువంటి వ్యవహారంలో వైసీపీ ఎమ్మెల్యే అదేవిధంగా జిల్లా పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి పోలీసులు నోటీసు జారీ చేశారు. ప్రధానంగా వైసీపీ అధినేత జగన్ పర్యటనలో శాంతి భద్రతలకు సంబంధించినటువంటి అంశాన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి వ్యవహారంలో శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఘటనకు సంబంధించినటువంటి అంశం ఉంది కాబట్టి దీనిపై వివరణ ఇవ్వాలని చెప్పి కోరుతూ పోలీసులు నోటీసు జారీ చేశారు. జగన్ పొదిలి పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లకు సంబంధించి ముందస్తు సమాచారం ఇచ్చినప్పటికీ శాంతి భద్రతలకు భంగం కలిగించారంటూ పోలీసులు లేఖలో పేర్కొన్నారు. ఇక హెలిప్యాడ్ నుంచి ఉన్నటువంటి స్థలానికి సంబంధించి ఒకే విఐపికి సంబంధించినటువంటి కాన్వాయ్ ఒక బస్సు మాత్రమే అనుమతి ఉంది. అయితే దీనికి భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం వ్యవహరించింది. అదేవిధంగా పార్టీ కార్యకర్తలు దీనికి సంబంధించినటువంటి స్టెరైల్ జోన్ లోకి రావడానికి బలవంతంగా ప్రవేశించి బారికేడ్లను తొలగించారనేటువంటి ఒక విషయాన్ని కూడా పోలీసులు అభిప్రాయపడ్డారు. దీంతో పాటుగా వ్యక్తిగత వాహనాలకు అనుమతి లేకుండానే హెలిప్యాడ్ కి వచ్చాయి అనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు సీసీ కెమెరాకు సంబంధించినటువంటి ఫుటేజీకి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా పోలీసులు వీటన్నిటిని కూడా పరిశీలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక పొదిలిలో శాంతియుతంగా ఉన్నటువంటి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలపై కూడా దాడికి ప్రయత్నించారు. దీనికి సంబంధించినటువంటి వ్యవహారం పైన కూడా జరిగినటువంటి ఆధారాల ఆధారంగా పొదిలిలో శాంతియుతంగా ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలకు సంబంధించినటువంటి దాడికి ప్రయత్నించడం, చెప్పులు రాళ్లు విసరటం వంటి విషయాన్ని కూడా పోలీసులు నోటీసులో పేర్కొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీసులకు కూడా గాయాలు కావడం, విధులకు ఆటంకం కలిగించే విధంగా వ్యవహరించడంతో పాటుగా విఐపి కాన్వాయ్ ని దారిని మూసేయటం కూడా ఇలాంటి చర్యలు కూడా జరిగాయనేటువంటి విషయాన్ని కూడా పోలీసులు భావిస్తున్నారు. పొగాకు బోర్డులోకి బలవంతంగా ప్రవేశించడం, అక్కడ ఉన్నటువంటి పొగాకు బేళ్లను తొక్కి ఆస్తి నష్టం కలిగించారనేటువంటి ఒక అంశాన్ని కూడా పోలీసులు పేర్కొన్నారు. ఇక పోలీసులకు సూచనలు చేసినప్పటికీ కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అదేవిధంగా చట్టాన్ని అతిక్రమించి కార్యకలాపాలను అడ్డుకోలేకపోయారని చెప్పి కూడా నోటీసులు పేర్కొన్నారు. ఘటనకు బాధ్యత వహించాల్సినటువంటి స్థాయిలో ఉన్నందున ఆయనపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోకూడదు, వివరణ ఇవ్వాలని కూడా పోలీసులు నోటీసులో కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా ఇప్పటికే 25 మందికి నోటీసులు కూడా జారీ చేశారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధం లేని వ్యక్తులను అరెస్టు చేస్తున్నారంటే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. దీనిపైన కొంతమంది ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలను నాయకులను కూడా పోలీసులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం మీద ఈ ఎపిసోడ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో బూచేపల్లికి ఇచ్చినటువంటి నోటీసులు ఆ తర్వాత అరెస్టులకు దారితీస్తాయా, దీనిపైన ఎలాంటి చర్యలు ఉంటాయి, పోలీసులు తీసుకునేటువంటి చర్యలు, ఎందుకంటే పోలీసులు కూడా గాయపడ్డారు కాబట్టి, సామాన్య ప్రజానికం ఇబ్బంది పడ్డారు కాబట్టి, ఇది పూర్తిగా హింసా వాతావరణాన్ని ప్రేరేపించే విధంగా జరిగింది కాబట్టి దీనిపైన ఎలాంటి చర్యలు ఉంటాయనేది కూడా ప్రజెంట్ ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. మురళి, వైసీపీ నేతలు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? హరీష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం దీనిపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే జరిగిన ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తిగా ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక మాజీ సీఎం వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో భద్రతకు సంబంధించినటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి. కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దానికి అనుగుణంగా ముందుగానే చర్యలు తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇందులో పూర్తిగా రాజకీయ కుట్ర కోణంతోనే జరుగుతుంది. ఎందుకంటే జగన్ రావటం వల్ల అక్కడికి వచ్చినటువంటి జనాభా అభిమానులు కావచ్చు, కార్యకర్తలకు సంబంధించినటువంటి గ్యాదర్ కావచ్చు, ఆ గ్యాదరింగ్ అంతా ముందుగా జరుగుతుందని చెప్పి సమాచారం ఇచ్చినప్పటికీ కూడా ఇలాంటి చర్యలు జరిగిన తర్వాత కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను మాత్రమే పోలీసులు టార్గెట్ చేస్తున్నారు. ఇందులో రాజకీయం ఉంది, కుట్రకోణం ఉంది అనేటువంటి ఒక అభియోగాలను మోపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగానే జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం చేస్తుంది. మొత్తం అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు 25 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.